అందరికీ స్వాగతం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ స్కీములలో ఒకటి. ఈ పథకంలో చేరటానికి ఎవరు అర్హులు, పెన్షన్ ఏ విధంగా చెల్లిస్తారు, దీనికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజనను సంక్షిప్తంగా ఏపీవై అని కూడా అంటారు. ఈ ఏపీవైలో చేరినటువంటి వారిని చందాదారులు అని అంటుంటారు. ఇది భారత ప్రభుత్వ పథకం. అటల్ పెన్షన్ యోజన గురించి సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు, వారికి 60 సంవత్సరములు నిండే వరకు నిర్ణయించబడినటువంటి అమౌంట్ను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ చెల్లించడం ప్రారంభమవుతుంది. ఈ పెన్షన్ పథకంలో చేరడానికి అర్హతలను పరిశీలిద్దాం. ఈ పథకంలో చేరడానికి కనిష్ట వయసు 18 సంవత్సరాలుగా ఉన్నది. అలానే గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్నది. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ నందు ఖాతాలను కలిగి ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా ఈ పథకంలో చేరాలి అన్నటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మనం వయస్సుని ఒక్కసారి పరిశీలించుకొని బ్యాంకు శాఖలకు వెళ్ళాలి. వయస్సు సరిపోయినట్లయితే ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళాలి. బ్యాంకుకు వెళ్ళిన తర్వాత సంబంధిత ఏపీవై అప్లికేషన్ తీసుకొని వివరాలన్నీ పూర్తి చేయాలి. వాటితో పాటు నామినేషన్ వివరాలు కూడా అందచేయాలి. అర్హులైన వారు ఆటో డెబిట్ సౌకర్యంతో అటల్ పెన్షన్ యోజనలో చేరాలి. ఆటో డెబిట్ సౌకర్యం వలన మనం ప్రతిసారి అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి అమౌంట్ కట్టడానికి బ్యాంకుకు వెళ్ళనవసరం లేకుండా ఆటోమేటిక్గా అక్కడ బ్యాంకు వారే మినహాయింపు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిసారి అటల్ పెన్షన్ యోజనకు సంబంధించిన చెల్లింపులు జరిపిన వెంటనే బ్యాంకు వారి మెసేజ్ మనకు అందుతుంది. అందిన వెంటనే బ్యాంకు బ్యాలెన్స్ని పరిశీలించుకొని మనం బ్యాంకు ఖాతాలో ఒకేసారి ఎక్కువ అమౌంట్ను జమ చేసినట్లయితే అటల్ పెన్షన్ యోజన చందా దఫాలుగా బ్యాంకు వారు మినహాయించుకుంటూ ఉంటుంటారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంటే అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి చెల్లింపులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి, మనకు ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పటి వరకు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి కావాల్సినటువంటి అర్హతలు, అలానే ఏ విధంగా మనం అటల్ పెన్షన్ యోజనలో చేరాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పెన్షన్ చెల్లింపులు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, నా సలహా ఏంటంటే 5,000 రూపాయలు పెన్షన్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు కాలంలో 5,000 రూపాయల విలువ చాలా తక్కువ ఉండొచ్చు ఫ్రెండ్స్. అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి ఈ పట్టిక గమనిద్దాం ఫ్రెండ్స్. ఇది 5,000 రూపాయల పెన్షన్ కొరకు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి పట్టిక ఫ్రెండ్స్. అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఈ టేబుల్ను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 18 సంవత్సరాల వ్యక్తి 5,000 రూపాయల పెన్షన్ పొందడానికి నెలకు 210 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 40 సంవత్సరాల వ్యక్తి 5,000 రూపాయల పెన్షన్ పొందడానికి నెలకు 1,450 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 1,450 రూపాయలు ఎక్కువ అమౌంట్ అనుకోకుండా ఫ్రెండ్స్. 40 సంవత్సరాల వ్యక్తి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది పెన్షన్ పొందటానికి. ఈ విధంగా సక్రమంగా
అటల్ పెన్షన్ యోజనలో 60 సంవత్సరములు నిండే వరకు చెల్లిస్తూ ఉండాలి. ఏపీవై చందాదారుని యొక్క జీవితాంతం 5,000 రూపాయలు పెన్షన్ అందజేయబడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ అటల్ పెన్షన్ యోజన చందాదారుడు మరణించినట్లయితే అతను భార్యకు ఆ పెన్షన్ జీవితాంతం నెల నెల అందజేయబడుతుంది. అటల్ పెన్షన్ యోజనలో ఒక గొప్ప విషయం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ అటల్ పెన్షన్ యోజన చందాదారుడు అతని భార్య ఇరువురు మరణించినట్లయితే నామినీకి ఇండక్టివ్ రిటర్న్ ఆఫ్ కార్పస్గా 8.5 లక్షలు చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఈ అంశమే అటల్ పెన్షన్ యోజనలో ఉన్నటువంటి ఒక బిగ్ హైలైట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాలకు అటల్ పెన్షన్ యోజన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ను పరిశీలించండి, లేక సమీపంలో ఉన్నటువంటి బ్యాంకు శాఖను సంప్రదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.